Hi Nine viewers. I'm Dr. Hem Kumar, consultant pediatrician in Rainbow Children's Hospital, Vijayawada. ఈరోజు మనము చిన్నపిల్లల్లో కామన్గా సంభవించే ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాం. చిన్నపిల్లల్లో కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా అండ్ డయేరియా. న్యూమోనియా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే యూజువల్గా జలుబు, దగ్గు, ఆయాసం, ఫీవర్తో ఎవరైనా పిల్లలు వస్తే మేము న్యూమోనియా కింద కన్సిడర్ చేస్తాం. ఈ న్యూమోనియాలో కూడా రీజన్స్ వైరస్ అయినా అవ్వచ్చు లేదా బ్యాక్టీరియా అయినా కావచ్చు. పేరెంట్స్ వైరసా బ్యాక్టీరియా అని కామన్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వైరస్ అయితే యూజువల్గా ఫీవర్ ఉన్నప్పుడే కాకుండా ఫీవర్ తగ్గిన తర్వాత కూడా చైల్డ్ యాక్టివ్గా ఉంటారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఫీవర్ తగ్గినప్పుడు కూడా చైల్డ్ డల్గా ఉన్నాడు, ఫుడ్ ఏం తీసుకోవటం లేదు అంటే అది బ్యాక్టీరియల్ కింద కన్సిడర్ చేస్తాం. యాజ్ ఎ డాక్టర్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే వైరల్ని బ్యాక్టీరియల్ని డిఫరెన్షియేట్ చేయడం. వైరల్ ఇన్ఫెక్షన్స్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తప్ప స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఉండదండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. రెండవ ప్రాబ్లం కామన్గా చూసేది డయేరియాలండి. డయేరియా అంటే వాంతులు, మోషన్స్. ఈ మోషన్స్లో కానీ వాంతులో కానీ విపరీతంగా వాటర్ లాస్ అయిపోయి పిల్లలు అందరూ కూడా సిక్ అవుతారు. సిక్ అవ్వడం అంటే దానివల్ల డీహైడ్రేషన్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఈ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అంటే టీయర్స్ లేకపోవడము, మౌత్ అంతా కూడా డ్రై అయిపోవడము, యూరిన్ తక్కువ చేయడము, డల్గా పడుకుంటూ ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.